రేయ్ మహేష్, ఆ కుర్రోడు మన మహాన్ లేపుకుని వెళ్ళిపోయాడు రా. ఏంటనే చెప్తున్నారు? ఇలా చూడు, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. వాడు ఈ ఊరు పొలి మీద దాటేలోగా వాడు తల నా కాళ్ళ దగ్గర ఉండాలి. ఇద్దరి తల మీ కాళ్ళ కింద ఉంటుంది. తీయండి బళ్ళు. జాగ్రత్త. జాగ్రత్త. రేయ్, వాడు మాత్రం నాకు దొరికితే వాణ్ణి అడ్డంగా నరుకుతారా? రేయ్, బాగా చూడండి రా. రేయ్, వాళ్ళు వచ్చేసారు. రండ్రా 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 రేయ్ రండి. రేయ్ రా వెళ్ళండి 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 వెళ్ళండి. త్వరగా పట్టుకోండి. రండి వెళ్ళండి వెళ్ళండి రండ్రా త్వరగా. వాడిని వదలకూడదురా. వెళ్ళండి రా. ఈరోజు దొరికాడు నా కొడుకు. రండ్రా. రండ్రా రా త్వరగా త్వరగా. నుంచోకరా రేయ్. రారా రారా. రేయ్ ఆగరా రేయ్. రా రండ్రా రేయ్. రేయ్ ఆగరా. ఎక్కడా ఎక్కడా. రండ్రా ఇటువైపు. రారా రేయ్. రేయ్, వాళ్ళిద్దరిని ఎలాగైనా పట్టుకో. అన్నా రండ్రా. రండ్రా రారా. రా మహా వెళ్ళిపో. మహా పద పద. వదలరా. వదలు. వదలమండి. జాగ్రత్త. రా. వెళ్ళండి రా.
ఓకే. ఏయ్, వదలరా! వదలు! కదిర్! వదలరా. ఆగ్రా. ఏయ్, రేయ్, రేయ్. కదిర్! బాబాయ్! బాబాయ్, వద్దు బాబాయ్! వదిలేయండి! చిన్న బాబాయ్, వదిలేయండి! మా ఇంటి పిల్ల కావాలరా నీకు? నన్ను ఏం చేయకండి! ఏంటి కుక్క? బాబాయ్! ఇంత జాగ్రత్తగా పెంచితే మమ్మల్ని వద్దనుకుంటూ వెళ్తావా? ఆ? రేయ్. వదరా. వద, వద. ఎక్కడికి వెళ్ళినా వదలండి రా. కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. కాసేపు ఓపిక పట్టు. బాగా దాహంగా ఉంది. గొంతంతా ఎండిపోతుంది. అదిగో అక్కడ ఏదో ఊరు కనిపిస్తుంది. కాసేపు ఓపిక పట్టు. అక్కడ నీళ్ళు దొరుకుతాయి. సరే. కదే, నా వల్ల కావడం లేదు. ఇంకా కొంచెం దూరం మహా. దా. మహా, అక్కడ ఓ బావి కనిపిస్తుంది. దా. ఇక్కడికి వచ్చిందా? కూర్చో.
ఎవరు వీళ్ళు ఊరికి కొత్తలా ఉన్నారు? తొందరపడి పారిపోయి వచ్చేసాం. ఇక ఏం చేస్తామో ఏంటో అర్థం కావడం లేదు. వెళ్ళండి, త్వరగా. ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. చూస్తుంటే చిన్న పిల్లల్లా ఉన్నారు. చీకటి కావస్తుంది. సరే, ఎవరైనా అడిగి చూద్దాం. ఎవరు బాబు మీరు? ఎవరిని కలవడానికి వచ్చారు? ఆ, ఉదయం నుంచి ఇక్కడే కూర్చునున్నారు. ఊరు వదిలేసి పారిపోయి వచ్చారా? చెప్పు బాబు, మిమ్మల్ని కదా అడుగుతున్నాను. ఈరోజు ఇరుక్కొద్దురా, వదలకూడదురా, త్వరగా రండిరా. రండ్రా. బాబాయ్కి నేనెవరో చూపిస్తానే. ఎక్కడికి పోతావే? వదలకండన్నా, పట్టుకోండన్నా. రే ఆగింది, రండ్రా. ఇది రండి. వస్తున్నానా? రేయ్, త్వరగా రా. ఎవరు నుంచోకండ్రా రే. అన్నా నుంచోట్లేదురా, వస్తున్నావునా? ఏయ్, రండ్రా. బావా, ఎక్కడ రా ఉన్నావు? సరే రా, అక్కడికే వస్తున్నాను. అలాగే మావా, వచ్చేస్తున్నా. హే, 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 ఎవరమ్మా నువ్వు? ఏం జరిగింది? తరుముకుంటూ వస్తున్నారు. నన్ను కాపాడండి. సరే మా, భయపడకు, నాతో రా. అచ్చా. లేదురా. రే రే కుమారు, నువ్వు అటెల్రా. నువ్వు ఎటెళ్ళు. రువలేవు. రమ్మా. ఏయ్, గుర్రంలాగా పరిగెడుతున్నావే. ఈ తోటలోనే కదా ఉంటావు. చచ్చావే. హే, హే. ష్, ష్. ఏం జరిగింది? వస్తాను, వెళ్ళు, వెళ్ళు. హే, రా, 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 రా. పట్రా దాన్ని. వదలండ్రా. రేయ్, రండ్రా. రేయ్, వదలండి. కొట్టండి. రేయ్, కొట్టినట్టు పరిగెడుతున్నావేంటే? గంట సేపు నుంచి నీ వెనకెత్తర ఉత్తరం ఎంత ఆట చూపిస్తున్నావే. ఎవరా నువ్వు? తిన్ని లవ్వరా? పెద్ద మునగాడివా ఏంటే? లవ్ చేస్తున్నట్టున్నావు. ఈ రోజు నా చేతిలో చచ్చావే. కొట్రా. వదలండ్రా. ఎవరా మీరంతా? ఓనిలా ఆ పిల్లకి హెల్ప్ చేద్దాం అనుకుంటే నన్ను పట్టుకున్నారేంట్రా? నాకు ఇదంతా అక్కర్లేని అవ్వారం. ఆ అమ్మాయితో మీరే డీల్ చేసుకోండి. రేయ్, వాడికేరా. అనే నేను చెప్పాను కదా. అమ్మా, రావే రావే రావే.
హెల్ప్ గోల్పు రావే. మా నాన్నకు తెలిసి మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టాడు. మీ నాన్నకి బాబాయ్కి నేను ఎవరో చూపిస్తానే. ప్లీజ్ కాపాడండి. ఏంటి కాపాడండి? నీ నోట్లో కట్టి మీ బాబాయ్ నోట్లో పడతాను చూడు. ఎవరు మీరంతా? మా నాన్నకు తెలిసి మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టాడు. తర్వాత చూసుకుంటానే. నిన్ను వేటాడాలి కదా. రా, గట్టిగా నేను ఎవరో చూపిస్తాను. రావే. రండి రండి త్వరగా రండి. ఏయ్! ఏమండి? ఏయ్! ఏయ్! చచ్చావురా! ఏయ్! ఏయ్! అటు, అటు, ఎక్కడికి రా, అటు. పారిపోతున్నావు? ఏయ్! ఆపండి, ఆపండి. ఎక్కండి, ఆటోలో ఎక్కుతున్నాడు అన్నా, ఏయ్! అన్నా. అన్నా, అదే వెళ్ళు, వెళ్ళు. ఏయ్! చేయకండి. చచ్చావురా! అతను వదిలేయండి. కొడితే. ప్లీజ్. ఏయ్! వచ్చి కాపాడుతావా? చావు! ఆ! అసలు ఎవరు వాళ్ళంతా నన్ను తరుముకుంటూ వచ్చారు? నాన్నకి చెప్పనా? వద్దొద్దు, పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏంట్రా మావా, ఏ అమ్మాయి తలుచుకుంటుందంటే? అబ్బా ఊరుకో మావయ్య, నన్ను ఏ అమ్మాయి చూస్తుంది చెప్పు. పాన్ చూసుకో మావయ్య. ఇంతమంది ఉన్న ఒక ఆడపిల్ల మనల్ని అమర్చి పారిపోయింది. వాడిని ఏదో ఒకటి చెయ్యాలరా, ఏదైనా చెయ్యాలి. ఇరుక్కుంటాడులే. ఓ రోజు ఉందిరా నా కొడుక్కి. నా కూతురు కాలేజీలో చదవడం మీకు తెలుసు కదయ్యా. ఆ దొరకి ఎంత చెప్పినా నా కూతురు వెనకాలే తిరుగుతున్నాడు. అందుకే మిమ్మల్ని కలిసి మీకు చెప్దామని వచ్చానయ్యా. తమ్ముడు, వాడు ఎవరో ఏంటో ఎంక్వైరీ చేసి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పు. ఇలాగే చేశాడంటే నరికి మూట కట్టి చెరువులేసేస్తామని చెప్పు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే. ఏంటి తల్లి అలా ఉన్నావు? లైట్గా తలనొప్పిగా ఉంది నాన్న. తలనొప్పే కదా, వేడిగా కాఫీ తీసుకొస్తాను, తాగు, సర్దుకుంటుంది. ఒక్క నిమిషంలో వస్తాను. సరే. ఏయ్, తలనొప్పిగా ఉందా? గమ్ముకుంటు బాబాయ్. దీన్ని ఇలాగే వదిలితే కరెక్ట్ కాదే. ముందు ఎవరినన్నా చూసి పెళ్లి చేసేయాలి. ఇదిగో తల్లి, తాగు. ఏమైంది దానికి? బానేగా ఉంది. ఎందుకు అనవసరంగా గారాబం చేసి చెడుతున్నారు? మా నాన్న నన్ను గారాబం చేశారు, మీకేంటి? నువ్వు పాలు తాగే పిల్ల, నీకు ఏమీ తెలీదుగా. రేయ్, ముందు తన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళా. బాబాయ్ ఏం తీసుకువెళ్ళకర్లేదులే. మీరిచ్చిన కాఫీకే తలనొప్పి తగ్గిపోయింది నాన్న. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీకు పెళ్లి కొడుకుని చూడడానికి. ఇతనిలా ఉంటాడా? ఇదొకటా లేదా ఇతనిలా ఉంటాడా? అంత లేదు మామ. ఏంటిలా గుద్దేశాడు? నా హెయిర్ స్టైల్ చెదిరిందే. అబ్బా. రేయ్, ఏంట్రా అక్కడ ఇక్కడ కష్టపడి నీకు బండి కొనిస్తే ఇలా చేసావేంట్రా? రే మెంటల్, ఏంట్రా అలా చూస్తున్నావు? ఇంతకు ముందు ఎప్పుడు అమ్మాయిల్ని చూడలేదా? ఎందుకు అలా చూస్తున్నావు? ఎలా వెళ్ళరా, చూస్తున్నాడో వెళ్ళరా. చూడు. వెళ్ళరా రే. రే మావా, అది వెళ్ళరా కాదు రే. మామ, పాపం పడిపోయారా. రే పాపం చూడద్దురా. వెళ్ళరా, వెళ్ళరా, వెళ్ళరా. రే, నుంచో, వెళ్ళు, ఆగరా. వెళ్ళు. చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు. రా. అతనేనే, అతనే. ఎవరే? అయ్యో అతనేనే. రేయ్, ముందు చూసి నడపరా. వెళ్ళరా. ఇతనేనే, ఇతనేనే. ఏం చెప్తున్నావే? అయ్యో నన్ను కొంతమంది తరుగుతుంటే కాపాడాడని చెప్పాను. అతను వెళ్ళిపోతున్నాడే, చూడే. ఓ అతనా? హే, ఇతన్నా నువ్వు ఇన్నాళ్ళ నుంచి వెతుకుతున్నది? అయ్యో అవునే. ఓరి దేవుడా, వీడు మన ఊరి గ్రౌండ్ లో అప్పుడప్పుడు కబడ్డీ ఆడుతుంటాడే. అలాగా? పిచ్చిదన్నా.
పద వెళ్దాం. సరే పద. చూద్దాం రా, చూస్తాను రా. ఈసారి పోరా, మీరేమో పండుగ. తేల్చుకుందాం. అందరినీ లేపేస్తాను చూడు. మవరే ఎల్లు వదలకరా, ఎల్లు. ఏ వస్తాడు చూడు, వస్తాడు. ఏయ్, ఏయ్, పట్టు, పట్టు. కాలేజ్ లో రాజేష్ అనే ఒక అబ్బాయి 3rd year చదువుతున్నాడు కదా. వదలకరా, రేయ్. చూడ్డానికి ఇతను అలాగే ఉన్నాడు కదా. వచ్చే, వచ్చే, వచ్చే. చాలురా. ఏయ్, పట్టు, 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 పట్టు. ఏయ్. బండోడా ఓహో, ఇతన్ని చూడడానికి తీసుకొచ్చావా? ఓకే ఓకే. సరే రావే వెళ్దాం. రే వస్తున్నాడు రా, జాగ్రత్త. రేయ్, పట్టు, రే, పట్టు, రే, వెనక్కి రా. రే, రే, రేయ్. పట్టుకోండి. పట్టేసారా? ఆపండి, ఆపండి, ఆపండి. అంతే. రే చాలరా, వదిలేండి. రే బండోడు వస్తున్నాడు రోయ్. ఈ రోజు వీడిని కోడిని పట్టేసినట్టు పట్టేసేయాలి అంతే. వదలకండి, వదలకండి. వస్తున్నాడు రా. జాగ్రత్త, జాగ్రత్త. వెనకండి. రే, రే, రే. పట్టుకురా. వెనక్కి రా, వెనక్కి రా. రే, రే, పట్టుకురా, పట్టుకురా. పట్టు, 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 పట్టు. రే, పట్టుకోండి, రే. ఈ ఆడాలి పట్టుకోండి, రోయ్. అందరూ అవుట్ అయిపోయారేంట్రా? మీరందరూ బచ్చగలరా? ఏ, వాడిని చూడే. మీ టీంలో ఇంకెవరు లేదేంటి? రేయ్ పంపించండి రా, ధైర్యం ఉంటే రండి రా. రేయ్ నేను వస్తాను రా బండోడా. రేయ్, తీసుకుందారా. ఏ పెళ్ళి ఎందుకు ఇక్కడికి వచ్చింది? రేయ్, ఏం చేస్తున్నావ్? కబడ్డీ. త్వరగా వెళ్ళరా. లోపలికి రండి. ఎక్కడికి? రేయ్, రేయ్, ఎక్కడికి, ఎక్కడికి? రేయ్, పట్టు, పట్టు, పట్టు. అంతే. అంతే. రేయ్, సూపర్ రా. భలే పడ్డారు, రేయ్, భలే పడ్డావు. ఏంటి ఇంకా అక్కడే చూస్తున్నావు? నువ్వు చూసిన చూపుకే అతను ఓడిపోయాడు. ఇంకా పడేయాలని చూస్తున్నావా? పద వెళ్దాం. నవ్వు చూడు. చూసింది చాలా. పదవే. ఏంటక్క ఎక్కడ కూర్చున్నారు? సంతకెళ్ళొచ్చాను. ఎండ చూస్తే మండిపోతూ ఉంది. కాలంతా ఒకే పీకులు, అందుకనే కూర్చున్నా. అక్క, కదిరికి పెళ్లి చేసుంటే మీరెందుకక్క ఇలా కష్టపడతారు? అదంతా మన చేతిలోనే ఉంది. కాలం కలిసి వస్తే అంతా అదే జరిగిపోతూ ఉంటుంది. దేవుడు ఏమనుకుంటున్నాడో ఏంటో. సరే అక్క, వస్తారా? నేను డ్రాప్ చేస్తాను. అయ్యో వద్దొద్దు, నేను ఇలా మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. వెళ్ళు బాబు. సరే అక్క, జాగ్రత్తగా వెళ్ళండి. నేను వెళ్ళొస్తాను. అలాగే. ఏ మన తోటలో ఉన్న కొబ్బరి బొండాలన్నీ ఎక్కించేశారా? పంపించామయ్యా. ఎన్ని కాయలని చెప్పాడు? 3000. ఉమ్, నాన్న ఏంట్రా బంగారం? నేను చదువుకోవాలి నాన్న. నాకు పెళ్ళేది వద్దు నాన్న. ప్లీజ్ నాన్న. అలా ఎవర్రా చెప్పారు? అమ్మే చెప్పింది. నన్ను ఎవరో చూసుకోవడానికి వస్తున్నారంటగా. ప్లీజ్ నాన్న, నేను చదువుకోవాలి నాన్న. సరేరా బంగారం. నాన్న అమ్మ తిడుతుంది నాన్న. అది ఏడిసింది గాడిద, నేను చూసుకుంటానులే. అయ్యో నా బంగారు నాన్న. థ్యాంక్ యూ. ఆ. రే స్నానం చేయకుండా ఏం చేస్తున్నావురా? రే రారా, వచ్చి స్నానం చేయరా. రారా. రే నేను పోయిన నెల రా స్నానం చేశాను. రే నీకు కావాల్సినోడు వస్తున్నాడు రోయ్. అన్నా పాండి అన్నా, ఇటు రండి అన్నా. ఏంటి తమ్ముడు, పిలిచావా? ఏంటన్నా బాగున్నారా? బాగుండ తమ్ముడు, చెప్పు చెప్పు.
ఏంటన్నా ఎప్పుడు చూసినా పరిగెడుతూనే ఉన్నారు, మరీ అంతలో చిక్కిపోయారు తెలుసా? అలా పరిగెత్తి ఏంటన్నా చేస్తారు? అరే ఏంటి తమ్ముడు ఎలా ఆనేసావు? రాత్రింబవళ్ళు పరిగెత్తి కష్టపడితేనే ఒలింపిక్ లో మెడల్ గెలవగలను. అన్నా మీరు ఢిల్లీకి ట్రైన్ లోనో బస్సులోనో వెళ్ళొద్దన్నా. 3 నెలల గాలి కొడుతుంది కదా, అప్పుడు మీరు ఎదురుగా వెళ్ళి నుంచున్నారు అనుకోండి, మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్లి ఒలింపిక్ లో వేసి గోల్డ్ మెడల్ నిప్పించి అలాగే తీసుకొచ్చి ఇక్కడ పడేస్తుంది అన్నయ్య. నువ్వు చెప్పే ఐడియా బానే ఉంది తమ్ముడు. ఆ గాలి వచ్చినప్పుడు మీరు దాన్ని అలాగే ఆపి నాకు ఒక కాల్ చేయండి, నేను వచ్చి నిల్చుంటాను. సరేనా తమ్ముడు? వెళ్ళొస్తాను. హాయ్. ఎంత ఉంటే మనకే బల్పించాడండి. ఏంటి మామా నిన్నే ఎగతాలు చేసి వెళ్ళిపోయాడు? ఏదో ఒకరోజు మొహం మీద సరే పద పద, నీకేమైనా కొత్త ఏంటి? ఈసారైనా స్నానం చేయరా, నడు. ఏంటి కన్నయ్య హఠాత్తుగా ఫోన్ చేసావు? లేదయ్యా, నేను మన పాపని 4 పోకిరి వెదవులు తరిమారు. అప్పుడు కుర్రాడు కాపాడి నా బండిలోనే ఎక్కించాడయ్యా. ఇంకా నయం, పాప మన బండి ఎక్కిందయ్యా. అలాగా? అవునయ్యా. సరే ఫోన్ పెట్టే. సరే అయ్యా. ఏంటన్నయ్య? మన ఇంటి అమ్మాయితో పెట్టుకునేంత ధైర్యం ఎవడుకుందరా ఈ ఊర్లో? ఏంటి నేను చెప్తున్నా? రే మహాన్ ఎవరో లేపేయాలని చూశాడ్రా. మహా కూడా మనతో ఏం చెప్పలేదురా. ఎవరి దగ్గర? చంపేస్తానా కొడక. అనయ్య మన దగ్గర గొడవ పడలేక ఏదో ఒక ఆడంగి ఫెదవా మన అమ్మాయిని అందుకోవాలని చూస్తున్నాడు. రే మహేష్, మహా ఎక్కడికెళ్ళినా ఓ కంట కనిపెడుతూ ఉండు, వాడెవడో చూసేద్దాం. మామా కబడ్డీ ఆడేటప్పుడు అందరినీ లాక్కుని వచ్చాను చూసావా? సరేనా మామా, కబడ్డీ ఆడేటప్పుడు శివయ్య కూతురు నిన్ను చూసి నవ్వుతూనే వెళ్ళిందే, కారణం ఏంట్రా? రేయ్ శివయ్య కూతురా మావా? మావా అతనిని నేనే కాపాడాను రా. ఓర్ నాయనో, నా ఒంటిని జాగ్రత్తగా చూసుకోరా. నేను చూడడానికి బయలుమనిలా ఉంటాను, కానీ ఖచ్చితంగా తప్పులు మాత్రం తినలేను. రే కాపాడాను అంతే కదరా, దానికెందుకురా భయపడతావా? మావా నువ్వు తన్ని ఎక్కడ ముట్టుకుని కాపాడావో నాకు తెలీదు. తన కంటిలో ప్రేమ వర్షంలా కురుస్తోందిరా. ఈ విషయం మాత్రం వాళ్ళ నాన్నకి తెలిసిందనుకో, మన ఇద్దరిని లాగే పడేస్తాడు. ఇంకా అంతే అయిపోతావురా మావా. మావా శివయ్య కూతురే వస్తుంది, నోరు మూసుకుంటారా మావా? ఇవాళ నువ్వు దొరికిపోయా, ఉండొస్తున్నా. నిన్నిప్పుడు ఏం చేస్తానో చూస్తూ ఉండు. చూడొద్దురా, పట్టించుకోకు. అలా వచ్చే వచ్చే. హలో, తిరగద్దురా. ఇక్కడ మెకానిక్ షాప్ ఎక్కడుంది? ఏంటి నేను ఉన్న ఊర్లో మెకానిక్ షాపా? నేను చూడని బండ జరగ తీసి అమ్మి పడేస్తాం. అరే అదే లేదు పాపా, తీసి సరిచేస్తామని చెప్పాను. రే వద్దురా. రే రారా మావా. నన్ను వెళ్ళొద్దని చెప్పి సిగ్గు లేకుండా వెళ్తున్నాడు చూడు, బుర్ర పంచేది. వీడికి ఏం తెలుసు అని కూర్చుని పోయాడు. ఈ బండ్లో ఇంజిన్ లేదంటే ఎక్కడికి పోయి ఉంటుంది? ఇదేంట్రా పాప ఇక్కడ లేదు? ఎక్కడ పెట్టుంటారు? ఇక్కడ దాచిపెట్టేసి ఉంటారా? ఏంటిది? ఏంట్రా ఇది? ఎక్కడ కనిపించట్లా? నమస్తే మేడం. మేడం నమస్తే. ఎరా ఎలుగుబంటే, బండి చాలాసేపు నుంచి కెలుకుతున్నట్టున్నావు. అదేం కాదన్నా, బండి స్టార్ట్ అవ్వట్లేదు. అలాగా? అదే ఏంటని చూస్తున్నా. అన్న ఒక ఐడియా చెప్తాను, దాని ప్రకారం చేసావు అనుకో, బండి టక్కుని స్టార్ట్ అయిపోద్ది తెలుసా? ఐడియా ఏంటన్నా? చెప్పన్నా, చెప్పండి. అందులో నుంచి కొంచెం పెట్రోల్ తీసి, ఇదిగో పొగస్తుంది చూసావా, అందులో కొద్దిగా పెట్రోల్ వేసి ఒక అగ్గిపుల్ల వెలిగించావు అనుకో, ఇంజిన్ బగ్గును వేడెక్కి టక్కుని స్టార్ట్ అవుతుంది తెలుసా? పర్లేదే, మంచి ఐడియానే ఇచ్చాడు. ఒకసారి ట్రై చేసి చూద్దాం. అన్నా అదా అన్నా, అది నాకు ముందే తెలుసు అన్నా. ఇదంతా చూసి ఫైనల్ గా చూద్దాం ఉంచాను. నేను చూసుకుంటానన్నా. చూసుకో చూసుకో. పాపా జరగా. అయితే మనం అనుకున్నది కన్ఫర్మే. ఏంటి ఇంతలా పిలిచేస్తున్నాడు? కొత్త బండామా? సరిపోయింది. ఇప్పుడు చూడు బండి ఎలా స్టార్ట్ అవుతుందో.
కంగారు పడ్డావు తమ్ముడు, కంగారు పడ్డావు. పెట్రోల్ వేసిన 10 నిమిషాల తర్వాత కదా వెలిగించమని చెప్పాను తమ్ముడు. కంగారు పడి వెలిగించి కర్రబిడ్డ కాస్త మాడిపోయిన దోశలు అయిపోయావు తమ్ముడు, మాడిపోయిన దోశలు అయిపోయావే. వస్తాను తమ్ముడు. అయ్యో రే గ్రౌండ్కి రారా, అప్పుడు నీ పని చెప్తాను రా. వాడు ఇచ్చిన అంటే వల్ల అంతా నాశనం అయిపోయింది. ఛీ, జరుగు. జుట్టు పెరిగినంత బుర్ర పెరిగిందా చూడు. చిపా అమ్మా ఏ ఊర్లో తాళం పెట్టకుండా స్టార్ట్ అయింది బండి? మొహాలు చూడు ఎలా ఉన్నాయో. నువ్వు పెద్ద ఐశ్వర్యరాయ్ అంతా ఎదవలే జరిగింది. నిన్ను తనాలరా పట్టుకుని. తొలి ప్రేమ రాగమై పలికే నా ఎదలో వీణలు మ్రోగే ఏవేవో కలలే కన్నానులే నీ ప్రేమ మనసును గెలిచే
ఏంటి ఏదో చెప్పాలని నా దగ్గరకు వచ్చావుగా? ఏంటో చెప్పు. లేదయ్యా, అదేం లేదు. చెప్పరా, విషయం ఏంటి? మన పాపని చూసానయ్యా. మా అమ్మాయిని ఏమైనా కొత్తగా చూస్తున్నావా? కాదయ్యా, మన పాప ఒక కుర్రోడితో మాట్లాడడం చూసానయ్యా. ఏంటి? ఒక అబ్బాయితో చూసావా? అవునయ్యా. ఎక్కడ్రా? అయ్యా, మన ఊరి చెరువు గట్టు దగ్గర. అక్కడ చూసాడా? వాళ్ళు మీద చేతులు వేసుకుని నిలబడ్డారా? అయ్యో, అలా ఏం లేదయ్యా. మరి ముద్దు పెట్టుకుంటూ ఉన్నారా? లేదయ్యా. రే, ఏదో ఒకటి మీరు తప్పుగా చూడడం, నోటికొచ్చినట్టు వాగడం, ఇదే పని అయిపోయిందిరా మీకు. తనెందుకు అక్కడికి వెళ్ళింది? ఇలా చూడు, ఈ విషయం ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పకో, అర్థమైందా? చెప్పనండి. వెళ్ళరా, వెళ్ళి పని చూసుకో. అలాగేనయ్యా. పెద్ద చెప్పొచ్చాడు. వీడు అబద్ధం చెప్పడే. ఆ రోజు ఆటో డ్రైవర్ కూడా చెప్పాడు. రారా. ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు మావా. రేయ్, నీ మొహం చూస్తేనే తెలుస్తోందిరా. ఏంటో చెప్పు మావా. ఆ రోజు ఆ పిల్ల కన్ను కొట్టిన దగ్గర నుండి నా మనసులో చిలకే గుర్తున్నట్టు ఉంది మావా. నాకేం జరిగిందో నువ్వేరా చెప్పాలి మావా. రే, నేను చెప్పడం అంతా ఉండని నీకు వాళ్ళు బాగా చెప్తారు చూడు. నువ్వు మంచిగా చదివే పని చూడు. ఈ అదవని అడిగాను చూడు. సరే పదరా, ఇద్దరు స్నానం చేసి బాయ్ కట్టులో వెళ్ళి బిర్యానీ తిందాం. రే, బాయ్ కొట్టు బిర్యానీ ఏంట్రా? మా అమ్మ సూపర్ గా వంట చేసింది. తిని చూసిన తర్వాత నువ్వే చెప్తావు. మావా, లెగ్ పీస్ నాకే ఇవ్వాలరా. మొత్తం నీకే రా. మావా, చాగలరా. రే, నేను ఇందాక చెప్పాను కదా అమ్మ వంట చేస్తుంటుందని. అలా చూడు. అయ్యో, పద భోంచేద్దాం. ఇది వస్తున్నాంట్రా. మొహమాట పడకుండా తినాలరా. అమ్మాయ్యా, వచ్చేసావారా? మా తొందరగా వడ్డించి వేకలేస్తుంది. వచ్చేసావరా? కాలు ఎంత నొప్పి పెడుతుందిరా. ప్లేట్ చూపించు. రే, ఎందుకురా తొందర? ముందు వాడికి వడ్డించే, బాగా తింటాడు. 24 గంటలు తిండే ఇడికి. ఆకలా? ఈ గరిట్లో రావట్లేదు. పర్లేదులే, లోపలంతా ఫ్రై చేసి ఉంచుంటారు. ఇదిగో, చాలారా? చాలమ్మా, చాలు చాలు. పట్టుకో, బాగా పిసుక్కో. ఏంటమ్మా? మాంసం కూర అంటే బాగానే ఉంటుంది. ఏం చేసేది? ఇదిగో పోసుకో. పోసుకోరా, పిసుకురా, పిసుకు. పొద్దు పొద్దునే ఆశను నిరాశ చేసావు కదరా. సరేరా, మనం వెళ్ళి స్నానం చేసి ఎదురు బాయ్ కొట్లో బిర్యానీ తిందాం. రే, బాయ్ కొట్టు బిర్యానీ ఏంట్రా? మా అమ్మ సూపర్ గా వంట చేస్తుంది. తిన్న తర్వాత నువ్వే చెప్తావులే. చివర్లో రెండింటికి దారి లేకుండా చేసావు కదరా. తీసుకో. చికెన్ అమ్మా, ఏంటి ఇది మజ్జిగ పోసావు? పని చేసే చోట్లో డబ్బులు ఇవ్వలేదురా. ఉదయం నేను నీకు డబ్బు ఇచ్చేసి వెళ్ళాను కదా. నువ్వెందుకు డబ్బులు అప్పు చేసి పెట్టావో తెలీదు. చాలా ఎక్కువ డబ్బులకే కదా వడ్డీ తీసుకున్నావు. అందుకనే నేను ముట్టుకోలేదురా. ఉల్లిపాయ తీసుకోరా. నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నావు కదా. నిన్నెప్పుడు సంతోషంగా చూసుకుంటానో తెలియట్లేదమ్మా. అయ్యో అయ్యో, నేను ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నానురా. నువ్వు అలా అనుకుంటున్నావు చూసావు, అదే నన్ను చాలా సంతోషంగా ఉంచుతుందిరా. తిన్రా. ఒరే నల్లటాడు, ఒక పట్టు పట్రా. ఇదిగో, ఇంకాస్త పోసుకో. ఎండకి చాలా మంచిది. ఏంటి సిగ్గుపడుతున్నావు? తిను. ఎక్కడికి వెళ్ళాడు? ఒకవేళ అక్కడ ఉంటాడో. ఇక్కడ కనిపించలేదు. షో చంపుతున్నాడే. ఎక్కడికి వెళ్ళుంటాడు? అక్కడ లేడు, ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళావురా? రే బండడా, రే షూ, రే బండడా, రే షూ. చెవులు వినపడ్డం లేదనుకుంటా, చెవిటి మొహోడు. ఓర్ నాయనో, దీని దగ్గర నుంచి ఎలాగో తప్పించుకున్నా. ఎక్కడికి వెళ్ళావురా? నిన్ను చూడడం కోసం ఉదయం నుంచి తిరుగుతున్నాను. నిన్ను చూడాలనిపిస్తుంది నాకు. నన్ను చూడాలని నీకనిపించట్లేదా? ఎక్కడున్నా సరే, ఈరోజు నిన్ను చూడకుండా నేను వెళ్ళను.
టైం ఎంత అవుతుంది ఇంకా ఇంటికి రాలేదు. ఎవరే? అదే ఒక మగరాయుడిని కన్నారు కదా, చెప్తే మాత్రం కోపం వస్తుంది. ఇదిగోండి. ఇలాగే కూర్చుంటే ఏడవకండి. మన అక్క కొడుకు ఫారినర్ వచ్చాడు, వాడికి మాట్లాడి పెళ్లి చేసేద్దాం. రే, ఇప్పుడు అంత కంగారేముందిరా, చిన్నపిల్ల. ఆ? ముందు నీకు ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసిన తర్వాత తనకి పెళ్లి చేద్దాంలే. అన్నయ్య నాకేం తొందర, నేను మగాడన్నయ్య. ఈ కాలం అమ్మాయిల్ని నమ్మలేము. త్వరగా ఒక నిర్ణయం తీసుకోండి. హాయ్ నాన్న. రా తల్లి, అడుగు. ఏ ఆగు, ఇలా రా. మీ నాన్నున్నారన్న ధైర్యం చేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు ఎంత టైం అవుతుంది? ఎందుకు మారుస్తున్నావు? నా ఫ్రెండ్ని కలవడానికగా వెళ్ళాను. ఎప్పుడు చూసినా తిడుతుంటావు. చూసారా, జిల్లా స్థాయిలో మొదటి 3 స్థానాలు సంపాదించిన మన ఈజీఎస్ కాలేజ్ విద్యార్థులకి పథకం అందించే సభ చాలా అద్భుతంగా కొనసాగుతుంది. 3వ స్థానం దక్కించుకున్న విద్యార్థిని కుమారి అగస్త్య. రెండవ స్థానం దక్కించుకున్న విద్యార్థిని కుమారి భారతి. మొదటి స్థానం దక్కించుకున్న స్టూడెంట్ డి కదీర్. మన కాలేజీకి మొదటి స్థానం దక్కించుకొని గౌరవాన్ని దక్కించిన ఖదీర్కి ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి ఉత్సాహపరచండి విద్యార్థులారా. రెండు రోజుల నుంచి వెతుకుతున్నాను, ఎక్కడ నాడు కనిపించట్లేదే. ఎవరినన్నా చూడ్డానికి ఊరికి వెళ్ళుంటాడా? వీడేమన్నా కలెక్టర్ ఉద్యోగం చేయబోతున్నాడు. ఏమైపోయాడు? ఏంటి అక్కడ ఒకటే రంకిలి డాన్సులుగా ఉన్నాయేంటి? మా అల్లుడు కదిరే ఫస్ట్ మార్క్ తెచ్చుకుని మెడల్ తెచ్చుకుని వస్తున్నాడు. నా కొడుకా? నిజంగానా? అవునక్క. నమ్మలేకపోతున్నా. ఇదిగో కాస్త ఉండు, లోపలికి వెళ్ళి ఆరతి తీసుకొస్తా. నేను అసలు నమ్మలో దిష్టి పడుతుంది. ఏ మణి, ఏంటి అలా నుంచొని చూస్తున్నావు? ఆరతి తిప్పు. ఊరోళ్ళ కళ్ళు, సొంతోళ్ళ కళ్ళు, నా కళ్ళు, అందరి కళ్ళు అలా అలా పడి అలా పోవాలి. ఏ అలా పో పో పో. నా బంగారు కొండ. ఏంటి అలా చూస్తున్నారు అందరూ? పొండి పొండి, పొండి, దిష్టి పెట్టే పోతారు. రానాయన లోపలికి. నేనే వీణు తలుచుకుంటూ ఉన్నాను. నన్ను చివరికి నీ వెంటపడి పిచ్చిదానిలాగా చేసేసావు కదా. ఏంటి, కదిరి వచ్చేసాడా? ఏ మీను, థ్యాంక్స్ రే. ఇలా చూడు, ఇది సామి పటం దగ్గర పెట్టి దండం పెట్టుకో. అలాగేమ్మా. బాగా మొక్కుకో, వెళ్ళు. తల్లి అందరూ చల్లగా ఉండాలి. నన్ను ఆశీర్వదించమ్మా. బావుండ్రా. కొంచెం ఉండండి, కాసేపు ఆగండి, నేను వంట చేసేస్తానా? అమ్మా, ఎప్పుడు మీరే వండి పెడుతున్నారు. ఈ రోజు కదిరికి మా ట్రీట్ అమ్మా. మావా పదరా వెళ్దాం. అమ్మా, ఈ ఒక్క రోజుకి వెళ్ళొచ్చేస్తానే. సరే రారా వెళ్ళండి రా. మావా, రారా. తొందరగా వచ్చేయండి. వచ్చేస్తాం. తప్పించుకున్నాం పదా.
మావా నాకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా, అమ్మ చాలా సంతోషపడిందిరా. ఉద్యోగాన్ని సంపాదిస్తే అమ్మని జాగ్రత్తగా చూసుకుంటానురా. రే మావా, నువ్వు నా ఫ్రెండ్ అనుకుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. సంతోషంలో ఏం చేయాలనే తెలియట్లేదురా. రే ఊరుకోరా. ఏంటన్నా సడన్ గా వచ్చి నుంచున్నారు? బాగా భయపడిపోయాన్నా. ఏంటి తమ్ముడు, మెడలో అయ్యప్పడాలు ఏదో వేసుకున్నారంట, ఊర్లో చిన్నపిల్లలందరూ మాట్లాడుకుంటున్నారు. ఎగతాలు చేస్తున్నాడు చూసావా? పాండ్యానయ్య, మర్యాదగా పారిపోండి. మేము మేసానికే మర్యాద ఇస్తున్నాను. వీడు గోల్డ్ మెడల్ తీసుకుని వస్తే అది అయ్యప్పడాలలా కనిపిస్తుందా? వాడి కాలేజీలో ఫస్ట్ మార్క్ తీసి గోల్డ్ మెడల్ తీసుకుంటే నీలాగా సంక్రాంతిక లేదా పండక్క చిన్న పిల్లలతో పరిగెట్టి సోప్ బాక్స్ లేదా ఇంకో బాక్స్ తీసుకుంటున్నాడా? నీకు అసలు గోల్డ్ మెడల్ గురించి ఏం తెలుసు? ఏంటి తమ్ముడు అంత మాట అనేసావు? మా నాన్న నన్ను కనేసి పరుగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఒంటి కాలు మీద నిల్చున్నాడు ఢిల్లీ గ్రౌండ్ లో, మెడల్ తోనే వస్తానని. ఇప్పటిదాకా ఊర్లో అడుగు పెట్టలేదు తెలుసు కదా. మీ నాన్న గురించి నాకు తెలియదేంటి? వాడు ఒలింపిక్ కోసం పారిపోయాడు, నీ పక్కింటి అమ్మాయితో లేచిపోయాడు. చూడడానికి హీరోలా ఉన్నావు కానీ హీరోలా మాట్లాడుతున్నావు. వెళ్ళవయ్యా, ఊది పడేస్తాను. నీకు కూడా తెలిసిపోయిందా? సరే సరే, కవర్ చేద్దాం. ఎంత వాగుతున్నావురా నువ్వు? జీరో గురించి నీకేం తెలుసు? జీరో లేని నోటికి వాల్యూయే లేదు తెలుసు కదా. సరే సరే, తప్పుకో. వాడిని వదలరా మావ, నీకంటే కామెడీ పీస్ లో ఉన్నాడు రా. రే నీ లవర్ మహా ఉంచుడు నిన్ను వెతుక్కుంటూ ఊరు మొత్తం తిరుగుతోందిరా. నువ్వు మాత్రం తన చేతిలో ఇరుక్కున్నావు అనుకో, నిన్ను లాక్కుని తినేస్తుందిరా. మావా, నువ్వు కరెంటు బాక్స్ లో చేయట్టావు. నువ్వు అక్కడ పడినా సరే ఇక్కడ పడినా సరే నీకు కరెంటు షాక్ ఇవ్వకుండా వదలదురా, చూసుకో. అయ్యో చెప్పు, అసలు నోరు పోయలేదు. దెయ్యాల ముందు వచ్చి నుంచింది. మావా నేను పడిపోండి, కాపాడండి, నేను పారిపోతున్నాను, వెళ్ళిపోతున్నా. ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి వెళ్ళావు? నీకేమైనా పిచ్చా? అవునరా, నేను పిచ్చిదాన్ని. నీ వల్లే. వెళ్తావా? వెళ్తావా? ఇక మీద చెప్ప పెట్టుకుని వెళ్తావా నువ్వు? వెళ్తావా నువ్వు? చెప్ప పెట్టుకుని వదలవే. వెళ్తావాలి. నేను ఏం చేస్తాను? వదలు మహా, నీకేమైనా పిచ్చావు? కిందికి దించు. కళ్ళు తిరుగుతున్నాయి, కిందికి దించు. నా మనసే గాలిపటంలా ఎగిరే గగనంలో, నీ ప్రేమే దానికి దారమై తోడుగా నిలిచెలే. నా మనసే గాలిపటంలా ఎగిరే గగనంలో, నీ ప్రేమే దానికి దారమై తోడుగా నిలిచెలే. నా బుగ్గే గిల్లి బుజ్జగించి నీ పక్కన ఉంటే చాలు, నా గుండెల్లో నీ కోరికలే సెగలై నిన్నే చేరగా. నీ ప్రేమే వెన్నెలై ఆ మంటలనే ఆర్పెగా, ప్రేమ పిచ్చే పట్టుకుంది నిన్నే వదలనంటోంది. నా మనసే గాలిపటంలా ఎగిరే గగనంలో, నీ ప్రేమే దానికి దారమై తోడుగా నిలిచెగా. ప్రియవరమే, నీ జతగా ఉంటా ఊపిరినే. నా ప్రేమకర్థం నువ్వే కాదా ప్రియతమా? మెడవంపు సోయగబేనేనై నీ పెదవిపై చిరునవ్వై, నేనే తుమ్మెదై మకరందం తాగేయనా. తోలి ప్రేమ రాగమే సరిగమలై కురిపించేను తీయని వర్షమై. నీపై మోహమే నా దాహం తీర్చలే, నా వయసే తడిసి కరిగిపోయేనే. నేను నీవుగా నీవు నేనుగా, ఇద్దరం ఒకటిగా, మనమిద్దరం ఒకటిగా. నా మనసే
గాలిపటంలా ఎగిరే గగనంలో నీ ప్రేమే దానికి దారమై తోడుగా నిలిచెగా నా మనసే గాలిపటంలా ఎగిరే గగనంలో నీ ప్రేమే దానికి దారమై తోడుగా నిలిచెగా నిలిచేమో మనమిద్దరం చిలిపి ఊహలే మనసులో అల్లరి చేసేగా మధుమాసమే ప్రతి కుసుమం చిలికించలే మకరందం జీవితంలో శోభలే వికసించగా నా సోయగమే పురి విప్పి నాట్యమాడే సోమగంధమే చందనమై చుట్టేసిగా మన స్నేహమే ప్రేమ బంధమై వెలిగేనులే నిండైన సంసారంగా నేను నీవుగా నీవు నేనుగా ఇద్దరం ఒకటిగా మనమిద్దరం ఒకటిగా నీ మనసే గాలిపటంలా ఎగిరే గగనంలో నా ప్రేమే దానికి దారమై తోడుగా నిలిచెగా నా గుండెల్లో నీ కోరికే సెగలై నిన్నే చేరగా ప్రేమ పిచ్చే పట్టుకుంది నిన్నే వదలనంటుంది నీ మనసే గాలిపటంలా ఎగిరే గగనంలో నా ప్రేమే దానికి దారమై తోడుగా నిలిచెగా ఇది లాడముని, ఇది సన్యాసముని, ఇది జాడముని, ఇది పాలకాటుముని, ఇది ముత్తుముని, ఇది సెమ్ముని. వీళ్ళందరికన్నా కూడా ఈయనే వాల్ముని. ఈ వాల్మునీశ్వరుడే మా కులదైవం. బాగా ముక్కో. దేవుడా మిమ్మల్ని మేము మిమ్మల్ని నమ్ముకునే నమ్ముకునే వచ్చాం. వచ్చాం. మాకు ఏ ఏ ఆపద ఆపద రాకుండా రానివ్వకుండా మీరే మీరే మమ్మల్ని చూసుకోవాలి. చూసుకోవాలి. మేం బ్రతకాలా చావాలో మీ చేతిలోనే ఉంది. దారా వెళ్దాం. బాగా మొక్కున్నావా? రేయ్ ఆగరా ఆగరా రేయ్ రేయ్ ఆగరా ఆగు ఆగమంటుంటే ఆగరా ఆగు ఆగరా రేయ్ ఆగురా చౌరా రేయ్ ఆగరా అవన్నీ రేయ్ పట్టుకోరా పట్టుకో పరిగెత్తండి చూడు పరిగెత్తుకురా ఆగరా ఓయ్ వాళ్ళు మా మనుషులరా. లోపలికి రా. నీ మనుషులా? అవును. ఇదిగోండి. సరే అమ్మా. రా వెళ్దాం. అయ్యగారి గురించి తెలియకుండా తిరుగుతున్నావా? ఉండు. చూసావు కదా, నన్ను బెదిరించిన వాళ్ళనే మా బాబాయ్ ఏం చేస్తున్నాడని. నువ్వేమో నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు. నీ పరిస్థితి ఏమవుతుందో ఏంటో. రే ఏంటి భయపడ్డావా? నేనున్నాను కదా నీకోసం. నా ప్రాణాలైనా ఇస్తాన్రా. రారా వెళ్దాం. అయ్యా చెప్పు. ఆ సంగంగోడు తయారు కొడుకుతో ఊరంతా తిరుగుతుందయ్యా మీ అమ్మాయి. ఏమంటున్నావురా? అవునయ్యా, ఈరోజు నా ఆటోలోనే వచ్చారు. రేయ్ మహేష్, ఏంటన్నయ్యా రారా. రేయ్ నందు, ఏమైందన్నయ్యా? రేయ్ ఊరు చివరిలో తయారు కొడుకున్నాడు కదా, వాడు మన మహాతో తిరుగుతున్నాడంట్రా. ఇప్పుడే కన్నయ్య ఫోన్ చేసి చెప్పాడు. ఏది ఊరు చివరిలో తయారు కొడుక? పోరంబోకు కుక్క మనంటి పిల్ల కావాలా? రేయ్ రండ్రా, ఈరోజు వాడిని చంపకుండా వదలకూడదు. రేయ్ ఆగరా, నరికి పారేస్తే ఎవరు పరుగు పోతుంది? ఆడపిల్లని కన్నాను రా.
రేయ్ ముందు ముహూర్తం చూడరా, అక్క కొడుక్కిచ్చి చేద్దాం. ఛే, ఈ రోజు నేనెంతో మోసం చేశానురా. రియల్గా ఎలాగో నాకు ముద్దివ్వడానికి నువ్వు భయపడతావు, కలలో అయినా సరే ఇస్తావా? ఛీ, నువ్వెక్కడ పెడతావు? నువ్వు ఎంతో భయస్తుడివి, పోరా. వచ్చేసావా? ఎలాగా నీకెంత ధైర్యం వచ్చింది? లవ్ యూ రా. లవ్ యూ టూ. ఎంత ధైర్యం పోరం బుక్కు నా కొడుక్కి. నీకు మా ఇంటి పిల్ల కావాలా? వదలండ్రా. అన్నయ్య దగ్గర చెప్తే ఏం జరగదు. నిన్ను నేను లేపుతారా? అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళవే, ఒరే, నేను చెప్తాను. ఒరే, అమ్మా ఏమైందిరా? వెళ్ళమ్మా, నేను చెప్తాను. ఒరే. వెళ్ళు. అమ్మా నేను చెప్పేది వినమ్మా. ఏమైంది? వెళ్ళు. ఒరే, అమ్మా, ఒరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిపో. ఒరేయ్, ఆగండ్రా. అయ్యో, నా కొడుకుని ఎందుకురా వెంబడిస్తున్నారు? ఒరేయ్, ఒరేయ్, ఏమైందిరా? రేయ్, అయ్యో, అయ్యో, మీ నాశనం అయిపోవాలిరా. ఒరేయ్, ఎక్కడికి? ఏ పార్వతి, ఏ వల్లి, నా కొడుకుని ఎలా వెంట పడుతున్నారు చూడండి. అయ్యో, పట్టుకోండ్రా. త్వరగా ఒరేయ్, ఆగండ్రా. ఈరోజు చచ్చావురా. బాగా ఇరుక్కున్నాడన్నా. దొరికావా? చచ్చవురా ఈరోజు. మా ఇంటి పిల్ల కావాలా? నా కొడుకు కదిర్ని చూసారా? చూడలేదు తాయమ్మా. అయ్యో, అయ్యో, రేయ్, ఒరేయ్, వద్దురా, రేయ్, ఒరే ఆగరా. ఒరేయ్, నా కొడుకు ఎందుకురా కొడుతున్నారు? అలా నా కొడుకు ఏం చేశాడ్రా? ఏం చేశాడా? మా ఇంటి గేటుని కూడా ముట్టుకోవడానికి అర్హత లేని నీ కొడుకు నా పిల్లని ముట్టుకోవాలని చూస్తున్నాడు. ఏయ్ ముసల్దానా, నా గురించి తెలుసుగా. ఇదే నువ్వు పెంచిన లక్షణమా? అన్నంకి భిక్షం అడిగే కుక్క నీకు మా అమ్మాయి కావాలా? రేయ్ తీరా. ఇదిగోండి వేసేయండి నాన్ని.
చెప్పనయ్యా. రేయ్ ఎక్కడరా ఉన్నావు? ఆ వెధవని పట్టుకున్నా అన్నయ్య. వాణ్ణి ఏం ఇప్పుడే కాదమ్మా. చంపేస్తా. ఊరుకోరా. అదంతా ఏం అక్కర్లేదు. మహా ఒప్పుకుందరా. అన్నయ్య, చెప్తున్నాను కదా, ఓ మంచి పని జరిగే సమయంలో ఇలాంటి చెత్త పనులు చేయకు. వదిలేసి రారా, చూసుకుందాం. సరే అన్నయ్య. మా రేయ్, అమ్మాయి పెళ్లికి నరకరా. ఒప్పుకున్నందువల్ల వదిలేస్తున్నా, లేకపోతేనా ఒరేయ్, ఇదే చోట్ల ఊరికే నరికేస్తుంటా. బెదిరించే పని పెట్టుకోకు. ఆ, ఏయ్, చెయ్. ఏయ్, చూ. అమ్మా అమ్మా ఏయ్, తూ. అమ్మా ఊరుకో కూతుర్ని ఒழுங்கா పెంచడం చేత కాలేదు కానీ నా ఏయ్, దగ్గర నుంచి ముసల్దానా. మాట్లాడుతున్నా. ఒరే రే, నీకు వేరే అమ్మాయి దొరకలేదేంట్రా? ఊర్లో ఎంతమంది అమ్మాయిల మీద ప్రాణం పెట్టుకున్నారు. పోయి పోయి ఈ అంతకులు ఇంట్లోనారా సంబంధం అది చేసుకోవాలి. నీకేమైనా జరిగిందనుకో, నేను తర్వాత ప్రాణాలతోనే ఉండలేనురా. అమ్మా ఊరుకోవే, నాకేమవుతుంది? ఆ దుర్మార్గులు ఏమన్నా చేస్తారా? అమ్మా, అలా జరగదమ్మా, భయపడకు. నేను ఉన్నాను కదా. దుర్మార్గుల చేతిలో పెట్టడానికి అమ్మా. నాశనం అయిపోతారా దుర్మార్గులారా. మనల్ని చూస్తేనే ఉచ్చపోసే పచ్చగాడు వాడు. రే, కత్తి కన్నా ప్రేమకిరా పవర్ ఎక్కువ. అలాగే వదిలేవద్దు, అర్థమైందా? మహా 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 పైకిలే. ఏమైందమ్మా? అమ్మా 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 ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అమ్మా అమ్మా, నాకు ఈ పెళ్లి వద్దమ్మా, ప్లీజ్. నేను కదర్ని పెళ్లి చేసుకుంటానమ్మా. మీ నాన్న గురించి తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? అమ్మా, నువ్వు నా మీద ఎంత ప్రేమ పెట్టుకున్నావో అదే విధంగా అతను నా మీద ప్రేమ పెట్టుకున్నాడమ్మా. అమ్మా, వాడు నా మీద ప్రాణాలే పెట్టుకున్నాడు. వాడిని వదిలిపెట్టి నేను ఉండలేనమ్మా. అలా మాట్లాడకూడదమ్మా. అమ్మా, స్వయంగా నీ చేతులతోనే నాకు విషయం హా, అలా మాట్లాడకూడదు. నువ్వు నీ ఒళ్ళోనే బాగుండాలమ్మా. పడక చనిపోతానమ్మా. నోర్మై, అలా మాట్లాడకూడదు. ప్లీజ్ అమ్మా. రే ఇక్కడున్నాడు రా. కదిరా. రేయ్ మావా, ఏంట్రా వాడు వచ్చి నిన్ను కొట్టేసేలాడంట? నా దగ్గర చెప్పొచ్చు కదరా. ఏ నీతో చెప్తే నువ్వు లేపెత్తావా? రేయ్, నేను పిచ్చ ఫీలింగ్ లో ఉన్నాను, నా మావ కూడా ఫీలింగ్ లో ఉన్నాడు. నేను ఒకటి ఆఫ్ కొట్టాలి లేదా వాడిని కొట్టాలిరా. రే ఊరికే వాక్కరా. రే మావా, రేయ్ మావా, మందు కొడదాం పైకి రా. రారా. ఒకటి పైకి ఆఫ్ కొడుతున్నావు. వద్దురా. లేదా రారా వాడిని మావా. కొడుతున్నావు. రా, రేయ్, రా, వదలండ్రా. రా, రేయ్, మావా, చాలు రా, రా. వాడిని రేయ్, కొడదాం. నన్ను వదిలేయండ్రా. రా, వాడిని రేయ్, లేదా ఆరా, వాడిని అసలు కొడదాం. బాలేదురా. అప్పుడు ఎవరో తెలుస్తుంది నేను ఎవరో. వీళ్ళొకళ్ళు. ఇంట్లో పనులు పెట్టుకొని నాకే ఎందుకు మా పనులని చెప్తావు? ఏయ్, పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను, జాగ్రత్తగా చూసుకో. మహా ఇలారా. నేను నీకు అసలు ఏం లోడ్ చేశానురా? చిన్నప్పటి నుంచి నువ్వు అడిగినవన్నీ కొనిచ్చి ఎంతో ముద్దుగా చూసుకున్నాను కదా. ఇలా చూడు, నన్ను ఎదిరించి ఏదైనా చేద్దాం అనుకున్నావో పెట్రోలు పోసి తగలబెట్టేస్తాను. ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదే. తన్ని కాపాడడానికే నేను ఇలా అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మేమిద్దరం ఒకటం అనుకుంటా. ఖచ్చితంగా మా నాన్న మమ్మల్ని కలవనివ్వడు. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? వీటన్నిటికీ ఒకే ఒక దారి. అతన్ని తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలి. అప్పుడు మా నాన్న ఏం చేస్తాడో చూస్తాను. అక్కడ నిలబడి ఏం ఆలోచిస్తోంది? ఆయన అంతగా చెప్పెళ్ళారు. ఏం జరగబోతుందో ఏంటో. ఆయన కూతుర్నే కదా నేను.
నన్నేం చేస్తారో నేను చూస్తాను. కదీర్, కదీర్, కదీర్. హే, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ముందుకి నుంచి వెళ్ళవే. నీ బాబాయ్ నన్ను ఎప్పుడేసేద్దామని తిరుగుతున్నాడు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిసి ఖచ్చితంగా నరికేస్తాడు. వెళ్ళవే. నరకనిరా, నన్ను కలిపే నరకని. నేను ఒక నిర్ణయం తీసుకుని వచ్చాను. రా, మనిద్దరం కలిసి పారిపోదాం. లేదంటే ఇక్కడే ఉండి చచ్చిపోదాం. నేను నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. రారా వెళ్దాం. ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వు మీ నాన్న చూపించినవన్నీ పెళ్లి చేసుకో. నన్ను నమ్ముకుని మా అమ్మ బతుకుతోంది. తనని వదిలేసి నేను ఎక్కడికి రాలేను. అయితే ఇదే నీ నిర్ణయమా? నువ్వు రావు కదా, నాతో రావు కదా. నేను నువ్వు మొదటిసారి ఎక్కడ కలిసామో అక్కడ వెయిట్ చేస్తుంటాను. నువ్వు రాకపోతేనా నేను నా ప్రాణాలను వదిలేస్తాను. రా, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజంగా అబద్ధం చెప్పట్లేదు. మహా, మహా, భగవంతుడా, అయ్యో. నా ప్రాణం వదిలేస్తాను. రా, నేను అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్తున్నాను. రేపొచ్చి చూడరా, నువ్వు నేను మొదటిసారి ఎక్కడ కలిసామో అక్కడే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు రాకపోతేనా నా ప్రాణాలు వదిలేస్తాను. రా, నేను అబద్ధం చెప్పట్లేదు, నిజంగా అబద్ధం చెప్పట్లేదు. మా అమ్మ చాలా కష్టపడి నన్ను పెంచింది. తనను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను? నువ్వు రాకపోతేనా నా ప్రాణాలు వదిలేస్తాను. రా, ఒరే కదరు, మా, నీ బాధ నాకు అర్థమవుతుందిరా. ఆ అమ్మాయి నీ మీద ప్రాణాలే పెట్టుకుందిరా. వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయి చాలా మోసమైన వాళ్ళరా. నేను మొక్కలు మొక్కలుగా నరికేస్తారు. అందుకోసం ఆ అమ్మాయిని వదులుకోగలవారా? నువ్వు లేకపోతే ఆ అమ్మాయి ఏమన్నా చేసుకోగలదురా? ఒరే, మీరు ఈ రాత్రికి రాత్రే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండిరా. అదెల్లమ్మా నిన్ను వదిలేసి తనని తీసుకెళ్ళను. అయ్యో అయ్యో అయ్యో, నా గురించి బాధపడకరా. నేను ఎలాగో బతికేనరా. నువ్వెక్కడికన్నా వెళ్ళిపోరా. మీ నాన్న నీకు తోడుగా ఉంటారు. తిరిగి రాకు. నేను చెప్పే వరకు రావద్దు, సరేనా? అంతా సర్దుకున్నాక వద్దు గన్రా. తర్వాత రారా. వెళ్ళు. అమ్మ గురించి నువ్వు బాధపడకు. మహా, మహా, అయ్యో ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదే. ఇక్కడ కూడా లేదే. నేను ఇప్పుడు ఏం చేసేది? ఆయన వచ్చాక నేనేం సమాధానం చెప్పాలి? ఓరి దేవుడా, అయ్యో. మహా, మహా, అయ్యో వారు వచ్చేసరే. ఆయనకి ఇప్పుడు నేనేం చెప్పాలి?
ఏయ్ ఏంటి అదోలా ఉన్నా? మహా 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 ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందండి. ఏమంటున్నావే? నన్ను క్షమించండి. ఏయ్, అమ్మాయిని చూసుకునే ఓపిక లేదు. ఇంట్లో ఏం పీకుతున్నావే? ఏం పీకుతున్నావే? చెప్పవే, ఏం పీకుతున్నావు? ఓరి దుర్మార్గులు, ఇంత అన్యాయంగా ప్రవర్తిస్తారా వాళ్ళు? సరే, భోజనం సిద్ధంగా ఉంది. అతనికి వడ్డించి నువ్వు కూడా తినేసేమ్మా. నేను పని మీద కాస్త బయటికి వెళ్ళొస్తాను, సరేనా? ఆ? సరేమ్మా. అసలు ఒంట్లో కూడా బాలేదు. ఏం చేయాలో ఏంటో. ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నావు? ఇంట్లో ఎవరో లేరు. ఇప్పుడైనా ఏదైనా చెయ్యరా. నేనేం చేయనే? నువ్వేం చేయలేవు, నేనే నిన్ను చేస్తాను. బాగా ఇరుక్కుపోయావు కదా. రేయ్, ఇటువైపు వెళ్ళండి రా. రేయ్, మీరు ఇటువైపు. సరేనా? సరేనా? వెళ్ళండి. సరేనా? సరేనా? ఏయ్, షా. రేయ్, ప్రతి చోట వెతకండి రా. అయ్యయ్యో, ఏయ్, ఓరి దేవుడా. రేయ్, ఇక్కడ లేడరా, ఇంకెక్కడికైనా వెళ్ళి చూడండి. అయ్యయ్యో, ఆ దుర్మార్గులు వచ్చేసారు తమ్ముడు. బాబు, మిమ్మల్ని ఏమైందమ్మా? వెతుకుంటే వాళ్ళు వచ్చేసారు. వచ్చేసారా? ఇక్కడి దాకా వచ్చేసారు. పదమ్మా, త్వరగా రండి. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదే. అయ్యో, ఓరి దేవుడా. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? పరిగెత్తండి, త్వరగా రండి. రారా, రండి. ఇలా లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిపోండి. ఓరి దేవుడా, ఈ పిల్లల్ని కాపాడు బాబు. ఇక్కడికి ఎవరైనా వచ్చారా? ఇక్కడికి ఎవ్వరు రాలేదు. అదెందుకు తీస్తున్నావు? అది తీస్తే లోపల ఉన్నది బయటికి వెళ్ళిపోతుంది. రేయ్, అనే పిలుస్తున్నారు, రారా. అంతా వెతికామన్నా, వాడు ఎక్కడ కనిపించట్లే. ఇక్కడికి వెళ్ళాడ్రా. ఊరంతా ఎతికేసామన్నా, ఎక్కడ కనిపించలేదన్నా. వదిలేసారేంట్రా? రేయ్, ఎవర్రా మీరు? మా ఏరియాకి వచ్చి గొడవ చేస్తున్నారు. ఏయ్, ఏయ్, ఎక్కడికొచ్చి సీనేస్తున్నావు? సముద్రంలో కాలు పెట్టినా వదిలేస్తాను. మా ఏరియా జోలికి వచ్చాడంటే నరికి పోగులు పెడతాను. మర్యాదగా పొండ్రా. రేయ్, రండ్రా. గొడవలా ఉంది. అందరితోనే ఎవడో గొడవ పడుతున్నాడు. ఏంటో చూద్దాం రా. అన్నా, ఇది వాళ్ళ ఏరియా అన్నా. ఏయ్, తర్వాత రండ్రా. ఏయ్, ఎవరు చేస్తున్నా? చూసావు కదా, పైకి పంపించేస్తారు. అన్నా, ఏయ్, రండి అన్నా, వెళ్ళిపోదాం. పోండ్రా. వాళ్ళ ఏరియా. పోండి. వచ్చేయండి అన్నా. ఏంటా లుక్? అన్నా, వెళ్ళిపోదాం, రండి అన్నా. అన్నా, వెళ్ళిపోదాం. అన్నా, వెళ్ళిపోదాం అన్నా, ఎక్కన్నా. కూర్చోండి. ఎక్కన్నా. రేయ్, బండి తీరా. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. వెళ్ళు. వెళ్ళండ్రా. ఇదే వాడి ఇల్లా? వాణ్ణి ఒరేయ్,
ఏంట్రా ఏయ్! ఒరేయ్ ఎందుకురా నన్ను కొడుతున్నావు ఒరేయ్ ఎక్కడ్రా నీ కొడుకు? ఒరేయ్ ఆగరా రేయ్ ఒరేయ్ రేయ్ ఎవర్రా మీరు ఎందుకు ఆవిడ కొడుతున్నారు? ఏయ్! ఎందుకు నన్ను కొట్టారు నిన్ను ఇలా అడిగితే చెప్పు వాడిని ఎలా ఇక్కడికి రప్పెట్టాలో నాకు తెలుసు. ఏయ్! ఏయ్! ఎవరైనా ఏయ్! కాపాడండి కాపాడండి లేవే. కాపాడండి ఓ! ఎక్కు. అయ్యో కాపాడండి ఏంట్రా? కాపాడండి కాపాడండి కదురు అమ్మాయి లేచిపోయిన తర్వాత అసలు బయట తలచి ఉంచలేకపోతున్నా. ప్రతి చోట వీళ్ళ మనుషులు ఉన్నారబ్బా. ఇలా జొర్రా వీడు అన్నాడు. ఏంటన్నా పాండ్యనా కొత్త కొత్త ఆటలన్నీ ఆడేసుకుంటున్నారు. ఇది కొత్త సెక్షన్ తమ్ముడు, కొత్త సెక్షన్. ఏంటి పాండ్యనా చిన్నపిల్లల ఆటలంతా ఆడేసుకుంటున్నావు? ఏంటి తమ్ముడు అట్టానేసావు? జాన్సన్ తెలుసు కదా, జాన్సన్ నాతోటోడే. జాన్సన్ మీద ర్యాండీ చెయ్యేశాడు. ర్యాండీ చెయ్యి ఎరగొట్టడానికే అన్నయ్య ఈ సెక్షన్ తీసుకుంటున్నాడు. దానికి టైర్ అంతా సరిపోదన్నా. పెద్ద పెద్ద లారీ టైర్లు ఉపయోగిస్తేనే చాలా బలంగా అవుతారన్నా. ఒళ్ళు లావుగా ఉంటే మాత్రం సరిపోదు తమ్ముడు. బ్రూస్లీని చూసావు కదా, ఆయన దెబ్బ గురించి తెలుసా? అలా ఉంటుంది అన్నయ్య ఇచ్చే పంచ్. అది సరే కాని తమ్ముడు, మిమ్మల్ని ఊరంతా జల్లెడు పట్టి వెతుకుతున్నారు. వాళ్ళ చేతికి గాని చిక్కారంటే మిమ్మల్ని ఊతికి ఆరేసేస్తారు. ఏటే ఒక్క ప్యాకెట్ మిరపకాయ పొడితో ఊరిని మొత్తం తరినాడు మా నాన్న. నా మీద చేస్తారా? వాళ్ళని చూసుకుంటానా? కర్రీ బిడ్డ, నీ కారానికి పని పడింది. అటు చూడు. అన్నా నాకు క్షమించండి అన్నా. లగెత్తు, లగెత్తు, తొందరగా లగెత్తు. రే దిగండ్రా, రండ్రా ఏయ్, రండ్రా రండి. రా. అయ్యో వచ్చేసరే ఈరోజు చచ్చాన్రా నేను. ఎక్కడ్రా వాడు? ఎక్కడ్రా కర్రోడు? మీరంతా ఒకే గ్యాంగ్ కదా? వీడు ఏం చేస్తున్నాడు? చెప్పమంటే ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? చెప్పరా. చెప్పరా. చెప్పమంటే వెళ్తుంది చూడు, వెళ్తుంది చూడు, వెళ్తుంది చూడు, వెళ్తుంది చూడు. అయ్యో నేను కాదన్నా, వాడిని నేను వదలకండ్రా. కాదన్నా. పట్టండ్రా. అయ్యో, ఎత్తండ్రా, అమ్మా. రేయ్. తప్పించుకున్నాం. వేరా. ఇరుక్కున్నాడు కర్రీ బిడ్డ. రేయ్, కూర్చోరా. ఇరికించావు కదరా. నువ్వు రేయ్, లోపలికి వెళ్ళరా. నేను చచ్చినా కూడా దయ్యంగా తీరా వచ్చి బండి. కత్తి తెచ్చుకుంటానురా. చచ్చావురా రేయ్. చంపేస్తాను. అబ్బా దేవుడా, బాగా ఒళ్ళు నొప్పులుగా ఉందమ్మా. వీడొకడు. ఏమా భోంచేశారా? సరే, నేను ఆ గుళ్ళో వాళ్ళతో మాట్లాడేశాను. మీకు రేపే పెళ్లి, సరేనా? ఏమంటారు? మీరు దేని గురించి బాధపడకండి. ఏమ్మా? చాలా సరే, సంతోషం. నేను వెళ్ళి పట్టు చీర తాళి తీసుకొస్తాను. అమ్మా ఒకసారి ఫోన్ ఇస్తారా? అమ్మతో మాట్లాడతాను. తీసుకో బాబు. అమ్మతో మాట్లాడతావా? తీసుకో. హలో హలో ఎవరు? మావయ్య, నేను కదిర్ని. రేయ్ ఎక్కడ్రా ఉన్నావు? రేయ్ ఆ మహేష్ మీ అమ్మని మిగతా ఫ్రెండ్స్ ని కొట్టి తీసుకెళ్లిపోయాడురా. ఏమంటున్నావు మావయ్య? అవునరా, నువ్వెలా ఉన్నావురా? నాకేం కాలేదు మావయ్య. అక్కడ అమ్మ ఎలా ఉంది? రేయ్ తెలీదురా, ముందు నువ్వు రారా. నేను వస్తాను మావయ్య. వెంటనే బయలుదేరా. నేను వెంటనే వస్తాను మావయ్య. జాగ్రత్తగా రారా. అలాగే మావయ్య. ఏమైందిరా? ఏమైంది బాబు? ఏం జరిగింది చెప్పు. ఏమైందో చెప్పు. అమ్మని ఫ్రెండ్స్ ని నీ బాబాయ్ కట్టేసి కొడుతున్నారట. ఊరి దుర్మార్గులారా. అమ్మా మేం బయలుదేరతామమ్మా. మమ్మల్ని దయచేసి అపార్థం చేసుకోకండి. మమ్మల్ని క్షమించండి అమ్మా. అమ్మా మీరు చేసిన మేలని మర్చిపోము. ఇలా జరుగుతుంది అనుకోలేదమ్మా. మిమ్మల్ని నా కన్న బిడ్డలా అనుకున్నాను. హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేంటి? నాకెందుకు ఇప్పుడు చాలా భయం వేస్తుంది బాబు. అమ్మా మా ఇద్దరి కోసం అక్కడ 10 మంది చచ్చిపోవాలా? మేము వెళ్ళక తప్పదు. మమ్మల్ని మన్నించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.
తప్పకుండా ఆ, నిన్ను సరే. తిరిగి వచ్చి చూస్తానమ్మా. సరే జాగ్రత్తగా వెళ్ళిరండమ్మా. వెళ్ళండి. వదిలేస్తాము. ఎక్కడ చెప్పురా నా కొడక, చెప్పురా అంటుంటే. మర్యాదగా చెప్పురా, ఎక్కడ వాడు, ఎక్కడ చెప్పు, చెప్పురా అంటుంటే. చంపేస్తారా చెప్పు, చెప్పరా. చెప్తావా చెప్పవా, చెప్పురా నా కొడక, లేకపోతే నీ చావు నా చేతుల్లో. ఇక్కడ చెప్పరా అంటుంటే. చెప్పు. ఏంట్రా చావాలని నిర్ణయించుకున్నావా? అవును మహా. రారా. నేను రాను, నువ్వు వెళ్ళు, నా గురించి ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు వస్తావా లేదా? ఏయ్, వెళ్ళవే మీ ఇంటికి, ఇదంతా నీ వల్లే జరిగింది. సారీ మా. సారీ మా, సారీ మా. వెళ్ళిపోవే, నా మాట వినవే. వెళ్ళిపోవే. నిన్ను వదిలి వెళ్ళలేంట్రా. సరేనా అయ్యా, మహాకదిరు ఊర్లోకి వచ్చేసారంట.
వస్తా అనే దగ్గర వాళ్ళిద్దరిని ఈ రోజు చంపేస్తా. అయ్యో, బాగా నొప్పిగా ఉందరా? పర్లేదు మా, మీ నాన్న వల్ల వచ్చిన నొప్పి కంటే ఇదేమి ఎంత కష్టంగా అనిపించట్లా. అయ్యో అయ్యో అయ్యో, అయ్యో, కాలిపోతుంది. త్వరగా పదండి. చూసారా ఎంత ఘోరం జరిగింది? అయ్యో, బాగా మంటలు రేగుతున్నాయి. అయ్యో అయ్యో, ఎలా జరిగింది? అయ్యో 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 అయ్యో, నా కొడుకు. అయ్యో
అయ్యో అయ్యో నా కొడుకు అయ్యో అయ్యో నా కన్న కొడుకు ఎంత ఘోరం జరిగిపోయింది నా కన్న కొడుకు అయ్యో 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 నా బంగారం అయ్యో నా బంగారు కొండ అయ్యో అయ్యో కన్నీరు ఎంత ఘోరం జరిగిపోయిందిరా అయ్యో దీని కానీ నేను కన్నాను అయ్యో నా కొడుకు నా కొడుకు నా కొడుకు నా కూతురు నేనేం చేయను నా బిడ్డ అరవే అరు బాగా అరు అరుస్తున్నావా అరు బాగా అరవే అరు అరవే అరు వదలు ఏ అరవే అరు బాధగా ఉందా అరు బాగా అరవే అరు 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 ఒరే కంత్రి కదవా ఆ చిలక కోరికల్ని చంపేశావు కదరా సంతోషమా సంతోషంగా ఉందా చెప్పరా నా కొడుకుని పెంచడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా నీకు నీలాగే నేను ఒక ఆడదాన్నే కదే నీలాగే కదా నా కొడుకు నేను కని పెంచి పెద్ద చేశాను అయ్యో నా కొడుకుని ఎవరా నా కొడుకుని పరిగెట్టించి మరి చంపేశావు కదరా చెప్పరా చెప్పరా చెప్పు ఏంటి అలా చూస్తున్నా చెప్పు ఇప్పుడు నా కొడుకుని కాల్ చేసావు కదరా చెప్పరా చెప్పు 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 ఒరే నీ కూతురు కూడా దీంట్లో ఉంది కదరా తీసుకోరా తీసుకో రే 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 తీసుకోరా తీసుకో ఈ బూడిదని చూడడానికి ఎంత బాధపడ్డారా అయ్యో బంగారం అయ్యో నా బిడ్డలు అయ్యో మనుషులు బతికే చోట ప్రేమ బతకదు. దేవుడు బతికే చోట ప్రేమకి చావులేదు. వీళ్ళని శిక్షించడానికి ఎవ్వరూ లేరా? ఉన్నాడొకడు, వాడే దేవుడు.